ఈశ్వర్ గారు, ఎస్ సార్ చెప్పండి. ఇందాక ప్రకాష్ రెడ్డి గారు శేఖర్ గారు మాట్లాడారు. అమిలినేని సురేంద్రబాబు అనేటువంటి ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడారు. అవును. ఇతను 2014లో ఇతను కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి అయినాక ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్, ఆయన పేరు దేవినేని నెహ్రూ ఉన్నారు. అప్పుడు 60C కింద 100 కోట్ల వర్కులు నామినేషన్ బేసిస్లో ఈయన సొంతం చేసుకున్నారు. ఓకే. వాటి అంచనాలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెంచుకొని దోచుకున్నారు. ఎస్. నో ఎంక్వైరీ తర్వాత వచ్చిన ప్రభుత్వం, మా ప్రభుత్వం గురించి చెప్తున్నా. ఇతను 100 కోట్ల రూపాయలు నకిలీ స్టాంపుల కుంభకోణంలో కూడా ఇతను ముద్దాయి. ఇతను 100 కోట్ల రూపాయల లోను, నాకు తెలిసి 1300-1400 కోట్ల రూపాయల లోను బ్యాంకుల నుంచి తీసుకున్నాడు. దాంట్లో కూడా వాల్యుయేషన్ పెంచడము, నకిలీ డాక్యుమెంట్స్ పెట్టడము, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ నకిలీ పెట్టడము చేశాడు. నో ఎంక్వైరీ. మరి ఇదే అమిలేని సురేంద్రబాబు బ్యాంకులను మోసం చేశాడు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మోసం చేశాడు. ఏపీ ప్రభుత్వం వారిదే కాబట్టి వారు అనుకున్నట్లుగా చేశాడు. ఏదైనా ఈఎండీలు ఇచ్చాడు, బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చాలంటే నకిలీవే ఉంటాయి, ఒరిజినల్ ఇవ్వడు. తర్వాత ఎప్పుడో బిల్లులు వచ్చినప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాడు. నేషనల్ హైవే అనంతపూర్ నుంచి నేషనల్ హైవే 544D అనుకుంటా, తాడిపత్రి అమరావతికి వెళ్ళేటువంటి హైవేలో టెండరు నకిలీ డాక్యుమెంట్లతో దాదాపుగా హ్యామ్ ప్రాజెక్ట్ 850 కోట్ల ప్రాజెక్ట్ చేజెక్కించుకున్నాడు ఇతను. నో ఎంక్వైరీ. తెలుగుదేశం ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు దోచుకున్నాడు. ఇతను కాంట్రాక్టర్ ఎవరి దగ్గరికైనా వెళ్తాడు. నీకు 2019లో కొంతమంది ఆల్ పార్టీస్, ఆ పార్టీ క్యాండిడేట్లను, ఈ పార్టీ క్యాండిడేట్ ఎమ్మెల్యే అభ్యర్థులకు అందరికీ డబ్బులు ఇచ్చినాడు. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది, బిల్లుల కోసం మళ్ళీ తిరిగినాడు. మళ్ళీ మా జగన్ గారి దగ్గరికి మా ఎమ్మెల్యేలను, మంత్రులను అందరిని తీసుకొని తిరిగి ఆయన పనులు నిలబెట్టుకున్నాడు, ఆయన ఆదాయము చేసుకున్నాడు. ఇంకా బలుపు రాదండి ఇతనికి, మాటలు రావండి ఇతనికి. 100 రూపాయల టోల్గేట్ విషయం మాట్లాడుకుంటా ఉన్నాము. 100 కోట్లు కొట్టిన దొంగ ఇతను. బలుపు 100 రూపాయలు కట్టలేరా? మరి ఈ బలుపు మేము ఎందుకు కట్టాలా? మా ప్రభుత్వం, మా దురహంకారము. మీరెవడరా మమ్మల్ని ఆపేది? ఇది ఆ బలుపు దించాలా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగనన్న సీఎం అవుతారు, ఖచ్చితంగా కూడా ఆ బలుపు దిగుతుంది. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టారని మాట్లాడారు. అవును, ఫినిష్ చేస్తా. జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టారని మాట్లాడారు, మా అనంతపూర్ శాసనసభ్యుడి గురించి. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తిట్టారనేసి. అవును. మరి దీంట్లో మేము ఒక దేనికి న్యూట్రల్గా ఒక రామారావు గారి కోడల్ని గౌరవించే విధంగా మేము మాట్లాడి తప్పని చెప్పాము. మరి ఈయనకు లేదండి, లోకేష్కి లేదా, వాళ్ళకి అత్త కాదా, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి లేదా, కడుపుకు అన్నం తింటున్నారా, ఏం తింటారండి, దండించాలన్నా అతను లేదా, మందలించారంట కదా, ఆగ్రహం వ్యక్తం చేశారట. పేపర్లో వచ్చింది, ఎక్కడ ఆగ్రహం ఎప్పుడో తెలియదు కానీ ఆంధ్రజ్యోతిలో కనిపించింది ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు అని. కొంతమంది ఎమ్మెల్యేల నవ్వుతూ మాట్లాడి డైరెక్ట్ ఈ విషయం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అని చెప్పారు. చెప్పండి. కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అని రాశారు ఆ రోజు పేపర్లో. ఆ కొంతమందిలో ఈయన కూడా ఉన్నారట. రాశారని వాళ్ళ పేపర్ పోతారు, అట్లా తుడుచుకొని వచ్చేస్తారు అంతే. లోపల పోతాడు ఆయన, ఏదో అంటాడు, నవ్వుకుంటూ అన్నారా వీళ్ళను ఎమ్మెల్యేలని మాట్లాడితే. కాబట్టి ఈశ్వర్ గారు, ఎమ్మెల్యేలు వారి నోటి దూల అని చర్చ పెడితే మీకు 164 మంది కూటమి ఎమ్మెల్యేలు వాళ్ళే. ఎందుకంటే దే ఆర్ నాట్ ఎలెక్టెడ్ బై పబ్లిక్, దే ఆర్ సెలెక్టెడ్ బై ఈవీఎంస్. రైట్. శంకర్ గారు, చంద్రబాబు నాయుడు గారి చేయి కూడా దాటిపోతున్నారా ఈ ఎమ్మెల్యేలు అనే ఒక అనుమానం కలుగుతుంది. ఒకవేళ వీళ్ళని కంట్రోల్లో పెట్టడం అంటే ఈ బూతులనే కాదు, ఈ దోపిడీ కానీ, ఇసుక దోపిడీ కానీ, వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు కానీ, దాడులు కానీ, లేకపోతే మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు కానీ, ఇవన్నీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్లో పెట్టాలనుకున్నా కంట్రోల్లో ఆయన చేతిలోకి ఉంటారా, దాటిపోయారా వీళ్ళు? మనం అవసరంలా, అది ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు, ఎమ్మెల్యేలు చేయి దాటిపోయారు, ముఖ్యమంత్రిని ఖాతరు చేయట్లేదు అని. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ధైర్యం? ఒక సీఎం ని కాదని, పార్టీ అధినేతనే కాదని వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? విచిత్రం. మీరు కేవలం పార్టీ నాయకులే కాదు, ఇప్పుడు అధికారులు కూడా సీఎం మాట వింటున్నారా లేదా అని అనుమానం. మీరు చూడండి, పొగాకు
కిలో 200 రూపాయలు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి అని సీఎం ఆదేశించారు. అవును. కానీ మార్కెట్ లో 160 రూపాయలు ఇస్తున్నారు. సీఎం హామీ అమలు చేయండి, సీఎం చెప్పింది చెయ్యండి అని ఒంగోలు కలెక్టరేట్ ముందు పొగాకు రైతులు ఆందోళనకు పూనుకోవాల్సి వచ్చింది. కానీ పరిష్కారంలా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి సమీక్షలో నిర్ణయం చేసి వ్యవసాయ శాఖ మంత్రి బయటకు వచ్చి మీడియా ముందు ప్రకటించినటువంటి మాట అమలు కావట్లా. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరికి అధికారులు ఎవ్వరు చంద్రబాబు మాటని వింటలేదనే దానికి ఇది ఒక సంకేతం. మీరు ఇంకొక విడ్డం, ఆక్వా ఫీడ్ ధర పెంచేస్తే ఆ తయారీ ఉత్పత్తిదారులు ఏకబిగిన 12 రూపాయలు పైగా పెంచేస్తే 4 రూపాయలు తగ్గించాలి అని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి చెప్పారు స్వయంగా. కానీ ఆ తయారీదారులు 2 రూపాయలు తగ్గిస్తామని చెప్పి ఆచరణలో కొన్ని చోట్ల రూపాయి తగ్గించారు, కొన్ని చోట్ల రూపాయి కూడా తగ్గించకుండా పంచపాండవులు మంచకోళ్లు సామెతలాగా మార్చేశారు. అక్కడ కూడా ముఖ్యమంత్రి మాట నడవట్లా. అంటే చంద్రబాబు మాటని అటు ఎమ్మెల్యేలు ఖాతరు చేయట్లేదు, మంత్రులు లెక్క చేయట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఎలా ఉందో మామిడి రైతులకు కూడా అలాగే అనేటువంటి జరిగింది కదా సార్? అనుమానం. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు కూడా 8 రూపాయలు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తారని చెప్పినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ దగ్గర నుంచి 8 రూపాయలు ఇప్పిస్తాం, మేము ఒక 4 రూపాయలు ఇస్తాం ఏదో చెప్పినట్టున్నారు. చెప్పారు. హామీలు ఇచ్చి మాట తప్పడం వేరు, అసలు ఆదేశం ఇచ్చినా అమలు కాకపోవడం చాలా విడ్డూరం. ఇది చూడండి ఎంత విడ్డూరం అంటే, చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 62 మంది ఎమ్మెల్యేలు దారి తప్పుతున్నారు, అనేక అక్రమాలు పాల్పడుతున్నారు, సర్వేలో వాళ్ళ పరిస్థితి బాగాలేదని పిలిచి 1 to 1 వాళ్ళందరినీ వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చి వెళ్లి వెంటనే మళ్ళీ ఆ ఎమ్మెల్యేలు దుకాణాలు తెరిచారు, యథేచ్ఛగా దందాలు సాగించారు, అడ్డగోలుగా మట్టి, ఇసుక, లిక్కర్ అన్ని రకాల మాఫియా నడిపారు. అంటే దీనికి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను చెప్పింది చెప్తా, నేను అనాల్సింది అంటా, నేను జనం ముందు ఏదో ఒకటి చెప్తా, కానీ మీరు చేయాల్సింది చెయ్యండి అనేటువంటి ఒక ఇంటర్నల్ ఆర్డర్ చంద్రబాబు ఇచ్చారా? కాకుంటే ముఖ్యమంత్రి ఏం చెప్పినా లెక్క చేయాల్సిన పని లేదు, ముఖ్యమంత్రికి లేకుంటే ప్రభుత్వంలో పెద్దలకి చేరాల్సింది చేర్చేస్తే చాలు, మనం తెర వెనక ఏం చేసినా పైకి మాటలు చెప్తారు తప్ప ఎటువంటి యాక్షన్ ఉండదు అనేటువంటి ఒక నిర్భీతి ఎమ్మెల్యేలో పెరిగిందా? ఈ రెండిట్లో ఏదో ఒక కారణమే జరగాలి. ఏ కారణమో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరు ముఖ్యమంత్రిని కూడా ఖాతరు చేయనటువంటి పరిస్థితి వచ్చిందంటే చేయలేదనాలా? దీన్ని సీఎం అండదండలే చూసుకొని రెచ్చిపోయే వాళ్ళు ఉన్నారనుకోవాలా? ఖచ్చితంగా అండి. అలాంటి అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట కూడా అమలు చేయడానికి అధికారులు సిద్ధం కావట్లేదంటే, కంపెనీలు ముందుకు రావట్లేదంటే ఎవరు మాట నడుస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో? ఎవరి హవా నడుస్తున్నట్టు? ఇక ప్రభుత్వం ఉండి ఏం చేస్తున్నట్టు, ఏం సాధించినట్టు? ఇక ఈ ప్రభుత్వం అధికారంలో ఉండేందుకు, లేకుంటే ఎందుకు? వాళ్ళు అంటున్నారు ఇందాక మన ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు, సెలెక్టెడ్ గవర్నమెంట్ అని. నిజంగా ఎంత సెలెక్టెడ్ అయినంత మాత్రాన ఈ తీరు నా ప్రభుత్వం ముఖ్యమంత్రి మాటలు కూడా నెరవేరినటువంటి పరిస్థితిలో ఉంటే ఇక ఎంత అసమర్థత, ఎంత చేతగానితనం, ఎంత దద్దమ్మ పాలన అన్నట్టుగా మనం మాట్లాడుకోవాలి చెప్పండి. ఎంత చాలా పేలవమైనటువంటి పరిస్థితి. అయితే పరిపాలనలో అటు పార్టీ పరంగా, ఇటు పరిపాలన పరంగా రెండు చోట్ల మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలా చంద్రగిరి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 164 మందిలో దాదాపు 150 మంది పైబడి ఇదే తీరును చెలరేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. చెప్పండి. దూడ గట్టును మేస్తుందా? అంతేనా? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? అమరావతిలో ఆయన భోంచేస్తా ఉన్నారు, అంతే కదా. అమరావతిలో ఆయన భోంచేస్తా ఉన్నారు, 50% కమిషన్స్. ఓకే, మనం మరి 1,00,000 కోట్లు ఖర్చు పెడతారో, ఈ 5 ఏళ్ళు ఎంత పెడతారో, 50% కమిషన్స్. ఆయన తింటా ఉన్నప్పుడు కింద ఎమ్మెల్యేలు అందరూ డబ్బులు ఇచ్చి టికెట్లు కొన్న వాళ్ళందరూ వీళ్ళు నియోజకవర్గాల్లో తినరండి. ఎవరినైనా కంట్రోల్లో పెట్టాలనుకుంటే మీరేం తింటున్నారా అమరావతిలో మాకు తెలుసులేదు సార్ అంటారు. ఏం లేదు, ఏం లేదు, అదంతా ఆయన చెప్పుకుంటూ పోతుంటాడు 82 మంది అది ఇది అని. మీరు తోసేయండి కింద ఈయన చెప్పుకుంటూ పోతుంటాడు.